అంటూ టాలీవుడ్ హీరోయిన్ ప్రత్యూష సస్పీషియస్ డెత్. అందరిది మర్డర్ ఆర్ రేప్ అనుకుంటారు, కానీ ఈ కేసు వెనక ఉన్న డార్క్ సీక్రెట్స్ ఇప్పటి వరకు ఎవరికీ తెలియవు. 24 ఇయర్స్ తర్వాత ఇప్పుడే సుప్రీంకోర్టు ఫైనల్ వెర్డిక్ట్ ఇచ్చింది. ఈ కేసులో ప్రత్యూష హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె ఒరిజినల్ క్లాత్స్ని హాస్పిటల్ స్టాఫ్ తగలపెట్టారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో సెక్సువల్ అసాల్ట్ మార్క్స్ ఉన్నాయని వచ్చినా ఆ తర్వాత వచ్చిన ఫైనల్ రిపోర్ట్లో అవి మిస్టీరియస్లీ వ్యానిష్ అయిపోయాయి. ఇంతలో ఈ కేసుతో లింక్ ఉన్న ఒక ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. అసలు లా ఏం చెప్తుందంటే ప్రత్యూష అండ్ హర్ బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ రెడ్డి కలిసి పాయిజన్ తాగారు. దీన్ని సూసైడ్ ప్యాక్ట్ అంటారు. ప్రత్యూష చనిపోయింది, కానీ సిద్ధార్థ్ బ్రతికాడు. సూసైడ్ ప్యాక్ట్లో ఒకడు చనిపోయి ఇంకోటి బ్రతికితే అది ఖచ్చితంగా నేరమే. సుప్రీంకోర్టు సిద్ధార్థ్ రెడ్డిని గిల్టీగా తేల్చి 4 వీక్స్ లోపే జైలుకి వెళ్లాలని ఆర్డర్ వేసింది. ప్రత్యూష మదర్ 24 ఇయర్స్గా చేస్తున్న ఒక ఒంటరి పోరాటం చివరికి గెలిచింది. మనీ అండ్ పవర్ ఎన్ని అడ్డుపడినా చివరికి న్యాయమే గెలుస్తుంది. ఈ మ్యాటర్పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఫర్ మోర్ రియల్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ సబ్స్క్రైబ్ టు కళ్యాణ్ ఒరాకిల్.